నన్ను ఇంటి గంటేశారు. ఈరోజు మనం ఒంగోలు నుంచి హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. ఇది యాక్సిడెంట్ నైట్ ఏమన్నా అయ్యి ఉంటుంది. బైక్ హెచ్ఎఫ్ డీలక్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలు నుంచి హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. ఎందుకో తెలుసా? నన్ను ఇంటి గంటేశారు. ఇలా చెప్దాం అనుకున్నా, కానీ యాక్చువల్గా ఏమైందంటే ఇలా చెప్తే రేపు వీడియో రిలీజ్ అయ్యాక ఇంట్లో వాళ్ళు చూసి నిజంగానే గెంటేస్తారని భయం వేసి ఇలా చెప్పదలుచుకోలేదు నేను. ఈరోజు మనం ఒంగోలు నుంచి హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. మనం ఒంగోలు నుంచి వెళ్ళట్లేదు, మార్చల్ నుంచి వెళ్ళేస్తున్నాం. అది కూడా ఇది మన బైక్ హెల్మెట్. ఒంగోలు నుంచి మార్చలకి నిన్న నైట్ వచ్చేసాం మనం. ఇప్పుడు మార్నింగ్ 9:30 అయింది. అంటే ద నెక్స్ట్ డే ఇది డే 2 అనమాట. మనకి ఆ లెక్క వేసుకుంటే హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. హైదరాబాద్లో లొకేషన్ పెట్టాడు కానీ శ్రీకాంత్ అక్కడ ఉన్నాడు. శ్రీకాంత్కి స్కూటీ ఈ టైంకి వెళ్తున్నాం. శ్రీకాంత్ స్కూటీ అండ్ లగేజ్ ఉంది, ఇచ్చేసి మనం ఏమంటున్నాం రిటర్న్ అయిపోదాం. ఓకే గాయస్, మనం డైరెక్ట్గా హెల్మెట్ ఉంది, లగేజ్ ప్యాక్ చేసుకున్నాను, బైక్ మీద పెట్టుకొని మీకు డైరెక్ట్గా బైక్ మీద కనిపిస్తాను. మన స్కూటీ అయితే స్టార్టింగ్లో పెట్టేసాం. శ్రీకాంత్ లగేజ్ వచ్చేసి ఇది. దీంట్లో ఒక చిన్న బ్యాగ్ ఉంది, అది మనం వీడియోస్ ట్రైపాడ్ అండ్ ఒక జత బట్టలు అనేవి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. ఓకే, ఈ బ్యాగ్ లోడ్ చేసేద్దాం. ఇక్కడ పెట్టుకుంటే కాళ్ళు పెట్టుకోవడానికి ఇబ్బంది ఉంది. వెనకాల ప్లేస్ చేద్దాం అంటే ఎలా ప్లేస్ చేయాలో అర్థం కాలేదు. సరే ఎలాగే వెళ్ళిపోదాం. ఓకే, మనం స్టార్ట్ అయిపోతాం. ఓం నమ శివాయ, జై శ్రీరామ్. ఓకే అయితే బాయ్, మేము రన్నింగ్ మధ్యలో కలుస్తాము. ఫ్యూల్ అయితే ఫిల్ చేసేసుకున్నాం. మనకి 4.26 లీటర్స్ అయితే వచ్చింది. అంతకుముందు మనం ఇంటికాడ ఒంగోలు నుంచి బయలుదేరేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం. అక్కడ అప్రాక్సిమేట్గా 500 చిల్లర అయితే పట్టింది. అంటే 536 రూపీస్ ఎంతో పట్టింది. ఇప్పుడు వచ్చేసి 470.38 పైసా అనుకుంటాం. మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం. మనం రన్నింగ్లో మాట్లాడుకుందాం ఏదన్నా. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము. మనం అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ ఫ్యూల్ ఎంత దూరం వస్తుందో కూడా మైలేజ్ చెకింగ్ అయితే దీంట్లోనే చేయబోతున్నాం. గుర్తుంటే ఎంత మైలేజ్ వచ్చిందో చెప్తాను, గుర్తు లేకపోతే ఐఎమ్ సారీ. ఓకే, మనం ఇప్పుడు మార్చర్లు వెళ్ళి మార్చర్ల నుంచి సాగర్ రూట్ వెళ్ళి సాగర్ రూట్ నుంచి ఊరి పేర్లు కొన్ని గుర్తున్నాయి చెప్తాను. మల్లెపల్లి మాల్ అండ్ ఇబ్రహీంపట్నం మీదుగా అయితే వెళ్తాము. అంటే మనకి ఇటు రూట్ బాగుంటుంది. ఇంకో రూట్ కూడా ఉంది. మనకు ఒంగోలు నుంచి వెళ్ళాలంటే అద్దంకి, పిడుగురాళ్ళ నుంచి మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్పల్లి జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలా. ఆ హైవే వస్తుంది మనకి, విజయవాడ హైవే. అటు వెళ్ళాలా. ఆ రూట్ కొంచెం మధ్యలో గుంతలుగా ఉంటుంది, కానీ ఈ రోడ్డు బాగుంటుంది. నాగార్జున సాగర్ నుంచి రోడ్ అయితే సూపర్గా ఉంటుంది. అటు మీద పోల్చుకుంటే ఇటు చాలా బెటర్గా ఉంటుంది. మధ్యలో ఏడు గుంతలు ఉంటాయి, కానీ రోడ్డు మంచి రోడ్ అయితే దొరికింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మండాది దాటాక మాచర్లు అయితే ఎంటర్ అయిపోతాం. మాచర్ల ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సాగర్ రోడ్డుకి వెళ్తాం. ఇది హైదరాబాద్ నేషనల్ హైవే 565 అనుకో. మన రోడ్డు కూడా బాగుంటుంది, సింగిల్ జర్నీ. మనకు ఒక మొబైల్ మౌంట్ ఉంటే హెల్మెట్కి బాగుండేది, అదొకటి. అండ్ ఈ వెహికల్ ఎక్కువ హైదరాబాద్ తిరుగుతుంటుంది. దీనికి ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంటే బాగుండేది. ఈ 2 మైనస్ల వల్ల కష్టమైంది. నెక్స్ట్ టైం ప్రాపర్గా సెట్ చేసుకుంటాను. ఇప్పుడు వెహికల్ ఇవ్వటం అర్జెంట్ కాబట్టి, ఎమర్జెన్సీ కాబట్టి ఒక హ్యాండ్తో డ్రైవ్ చేస్తూ ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఉన్నాను. ఇప్పుడు మనకు వెళ్ళే దారిలో ఎక్కడన్నా మెకానిక్ షెడ్లో అడుగుతూ వెళ్తాను. మెకానిక్ షాపుల్లో దొరికితే ఫిట్ చేపిస్తాను ఒకేసారి. అంటే మనకి ఆ మొబైల్ మౌంట్కి ఛార్జింగ్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది, కేబుల్ కనెక్షన్ ఇచ్చుకోవడమే. మన దగ్గర ఇంటి దగ్గర అయితే నేనే కనెక్షన్ ఇచ్చుకుంటాను. మన దగ్గర ఎక్విప్మెంట్ లేదు కాబట్టి
వాళ్ళ దగ్గరే చేయించాలా. చూసి ఉంటే సెట్ చేపిస్తాను. ఛార్జింగ్ కూడా ఇబ్బంది అవుతుంది ఈ బైక్ మీద వెళ్ళేటప్పుడు. హైదరాబాద్లో ఏంటంటే మనం మ్యాప్ చూసుకుంటూ రూట్లు వెళ్ళాలి. కొత్తగా ఎన్నిసార్లు వెళ్ళినా కూడా కొత్తే హైదరాబాదు. అక్కడనే ఉండి చూసే వాళ్ళకైతే, ఎక్కువ తిరిగే వాళ్ళకైతే ఆ రోడ్డు అలవాటు ఉంటుంది. మనకి ఎప్పుడో ఒకసారి వెళ్ళేవాళ్ళం కాబట్టి ఎన్నిసార్లు వెళ్ళినా కానీ కొత్త. నాకైతే, అందరికీ ఏమో తెలియదు. ఇప్పుడు 6-7 టైమ్స్ వెళ్ళి ఉంటాను, కానీ నాకు కూడా కొత్తగానే ఉంది అంతా. చూద్దాం మనకి ఎక్కడైనా దొరుకుతాయేమో. దొరికితే ఫిట్ చేయించేసుకుందాం, ఓకేనా. ఇలా సింగిల్ హ్యాండ్తో వీడియో చేయాలంటే ప్రాబ్లంగా ఉంది. అదే దాని మొబైల్ మౌంట్ ఉందనుకో, దానికి ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. హెల్మెట్ మౌంట్ ఒకటి, హెల్మెట్ మౌంట్ పెట్టుకుంటే మొబైల్ అక్కడ కనెక్షన్ ఇచ్చుకొని మనం దీనికి ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసుకొని వీడియో తీసుకోవచ్చు. 2 హ్యాండ్లు ఫ్రీగా ఉంటాయి, కానీ అది కష్టం కాబట్టి. ఓకే, అయితే మనం డైరెక్ట్గా మాచర్ల వెళ్ళాక వీడియో ఆన్ చేస్తాం. మనం అయితే మాచర్లు దాటి కొంచెం ముందుకు వచ్చేసి స్కూటీ అయితే ఇక్కడ స్టాప్ చేసాం. ఎందుకంటే స్కూటీ అవతారం మీకు చూపించాలి కాబట్టి. దీనికి ఏ పని చేయవు, అన్ని లోటే. అయితే మనం ఇప్పుడు మాచర్లు దాటాం. మాచర్లు దాటిన కానీ ఈ సైడ్ వెళ్ళి నాగార్జున సాగర్ నుంచి ఎక్కువ శాతం నాకు తెలిసి ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను. నాగార్జున సాగర్ దాటిన కానీ అన్నీ ఎక్కువ అలా తండా అనే పేరు ఉంటుంది. ఊరి పేరు మారినా కూడా ఎక్కువ తండాలే తగులుతాయి మనం పోయినంత దూరం. కానీ 2 దారులు ఉన్నాయి ఇటు నుంచి వెళ్ళాలంటే, మీకు అది రన్నింగ్లో చెప్తాను. ఇప్పుడు మనం వెహికల్ ఇక్కడ ఎందుకు స్టాప్ చేసామంటే, ఈ సీట్ కవర్ ఉంది కదా, ఇది తింపేస్తాం. మధ్యలో ఎక్కడన్నా మంచి దొరికితే వేపించేస్తాం. చండాలంగా ఉంది చూడటానికి, అది బాగలేదు. సీటు పైకి లేపేసి మొత్తం తీసేద్దాం. సీట్ కవర్ అయితే చింపేసాము చూడండి. అక్కడ ఒక మొక్క, అక్కడ ఒక మొక్క వేసేసాం. మన లగేజ్ కూడా ఇక్కడ మనం కాళ్ళు పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది డ్రైవ్ చేసుకోవడానికి. అందుకని చెప్పి ఫుల్గా కట్టేశాను. ఇది ఎలా కట్టేసానంటే, ఆ సీట్ కవర్ ఉంది కదా, దానికి వచ్చింది. దాన్ని చింపేస్తుంటే ఈ తాడు బయటపడింది. ఆ తాడు తీసేసి ఇక్కడైతే మనం కట్టేసాము. మనం ఇప్పుడు మాచర్లు దాటి అవుట్స్కట్స్లో ఉన్నాము. ఆ ఫ్లైఓవర్ కనిపిస్తుందా ఇక్కడ, ఇట్లా రైట్ సైడ్కి వెళ్తేనేమో శ్రీశైలం వస్తుంది, లెఫ్ట్ సైడ్కి నల్గొండ అనుకుంటా, దాచేపల్లి. లెఫ్ట్ సైడ్కి దాచేపల్లి, రైట్ సైడ్కి శ్రీశైలం వెళ్ళే దారి. ఓకే, మనం అయితే స్టార్ట్ అయిపోతాం. మనం నాగార్జున సాగర్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఆల్రెడీ మనం ఏపీ బోర్డర్ దాటేసాము. ఇక్కడ వచ్చేసి ఫారెస్ట్ ఏరియా, ఇది నాగార్జున సాగర్ ఫారెస్ట్ ఏరియా. మనకి అటు సైడ్ చూస్తే దీని అవతల నాగార్జున సాగర్ డ్యామ్ ఉంటుంది చూడండి. ఏంటంటే మనకి లేట్ అవుద్ది ఇవన్నీ చూపించుకుంటా. మనకి గోప్రో లేదు కదా, గోప్రో అంటే హెల్మెట్కి అటాచ్ చేసి మౌంట్ చేసి యూజ్ చేయొచ్చు. గోప్రో లేదు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. ఇలా పుట్టుకొని ఎంతసేపు డ్రైవ్ చేసినా కూడా కుదరట్లేదు, సెట్ అవ్వట్లేదు. ఇది యాక్సిడెంట్ నైట్ ఏమన్నా అయ్యి ఉంటుంది. బైక్ హెచ్ఎఫ్ డీలక్స్, కారు వచ్చేసి శాంత్రా అనుకుంటా. ఎస్, శాంత్రాని. డ్యామేజ్ అయితే అయిపోయాయి, ఫుల్ యాక్సిడెంట్. పెద్ద యాక్సిడెంటే జరిగింది. ఈ రోజుల్లో ఇలాంటి యాక్సిడెంట్లు ఇలాంటి ఏరియాలో, అంటే ఘాట్ సెక్షన్, ఇలాంటి ఫారెస్ట్ ఏరియాలో మాత్రం ఘోరంగా యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి. ప్లీజ్ మన వీడియోస్ చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వెహికల్స్కి అంత డ్యామేజ్ అయిందంటే అందులో ఉన్న వాళ్ళకి పాపం ఎంత డ్యామేజ్ అయి ఉంటుందో. డ్యామేజ్ వాళ్ళకి కాదు, వాళ్ళ ఫ్యామిలీకి అయినట్టు. ప్లీజ్ దయచేసి ఎవ్వరూ ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దు. వీళ్ళు కేవలం ఓవర్ స్పీడ్ వల్లనే అంత డ్యామేజ్ అయింది. ఎందుకంటే 2 వెహికల్ బాగా డ్యామేజ్ అయ్యాయి. కారు స్లోగా వచ్చి బైక్ను గుద్దినా కూడా కారుకి డ్యామేజ్ అంత అవ్వదు. కానీ ఇక్కడ 2 వెహికల్ డ్యామేజ్ అయ్యాయి అంటే కారు స్పీడ్లో ఉంది, బైకులు స్పీడ్లో ఉంది. 2 స్పీడ్లో ఉన్నాయి కాబట్టి అంత డ్యామేజ్ అయితే అయింది. ప్లీజ్ ఎవరు స్పీడ్గా అయితే
డ్రైవ్ చేయొద్దు. ఎందుకంటే ఇంతకుముందు నాకు సేమ్ సిచ్యువేషన్ ఎదురైంది. నేను ఫస్ట్ బైక్ ఉన్నప్పుడు కూడా నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు కొంచెం నేను స్పీడ్లో ఉన్నా, కానీ తప్పు నాది కాదు, వేరే వాళ్ళది. కానీ తప్పదు, ఎవరు ప్రాబ్లం ఫేస్ చేసేది మన ఫ్యామిలీ కదా. ఓకే, మనం ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం. ఇది కొంచెం దాటితే మనకి నాగార్జున సాగర్ డ్యామ్ వస్తుంది. ఆ పెద్ద బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి దాటేస్తే నాగార్జున సాగర్ విలేజ్ వస్తుంది. ఈ ఏరియాలో ఆ ఒక్క పెట్రోల్ బంకే ఉంటుంది. మళ్ళీ మనం ఈ ఫారెస్ట్ ఏరియా దాటిన దాకా ఎక్కడ మనం డైరెక్ట్ విలేజ్లోకి ఎంటర్ అయిన దాకా ఎక్కడ పెట్రోల్ బంక్ అయితే దొరకదు. మనకి ప్రాబ్లం లేదు, మన ఫ్యూల్ మార్చాల ముందు దగ్గరే ఫుల్ చేయించుకున్నాం కాబట్టి మనకు నో ప్రాబ్లం. ఓకే, మన జర్నీని ఎంజాయ్ చేయండి. ఆ ముందు ఒక లారీ వెళ్తుంది. ఆ లారీది వీల్ బోల్ట్ ఒకటి కట్ అయిపోయింది. పాపం చెప్పేద్దాం, దగ్గరికి వెళ్ళేసి ఇచ్చేసి వద్దాం. హార్న్ కొట్టాను. ఇది అప్పు కాబట్టి బండి ఎక్కడ ఆపలేడు. నేను చిన్నగా ఆ బండి వెనకాల వెళ్తాను. దీన్ని ఇక్కడ ప్లేస్ చేసేసి చిన్నగా వెళ్తాను. మళ్ళీ దాని వెనకాల వెళ్ళాను దగ్గరగా, ఎందుకంటే ఆ బోల్ట్ కట్ అయిపోయినాక అది టైర్ ఊడిపోద్ది. మన లాస్ట్ వీడియో చూశారు కదా, ఇరిగిపోయి అవతలకి వచ్చింది. హౌసింగ్ అలాగా 2 టైర్లు ఇరిగిపోయి బయట వచ్చి పడతాయి. అతను స్పీడ్ అందుకుంటున్నాడు, ఈ లోపే ఆపేయాలి అతన్ని. లోడ్ బండి ఎక్కడ ఆపలేడు అతను. కొంచెం చాట లెవెల్ కొంచెం చాట ఆపుతాం. ఏపీ 39 UD అంట, మన ఏపీ వెహికల్ని. ఇలా కాదు, అతని సైడ్ ఆపేసాక నేను వీడియో ఆన్ చేస్తాను. ఇదిగో నాగార్జున సాగర్ చూడండి.
పాపం ఎక్కలాకి ఎక్కుతాయి ఇవి అయితే. అసలు ఆపకుండా వెళ్తున్నాడేమో, మంచి హీట్లో ఉంది బోల్ట్ కూడా. అతనికైతే చెప్పాను, అన్న వీలు కూడా తిరిగిందని చెప్పేసి పక్క నుంచి పోతా చూపించాను. ఈ అప్పులో ఆపి చెక్ చేసుకోలేక సరిపోతే పానీలే అని చెప్పేసి ఈజీగా తీసుకున్నాడు. బోల్ట్ ఏంటంటే మనకు బోల్ట్ లూజ్ అయ్యి కానీ ఓవర్ వెయిట్ ఎక్కువ హీట్ అయ్యి ఇరిగిపోతాయి లారీ బోల్ట్లు. ఎప్పటికైనా ఊడిపోయినప్పుడు చెక్ చేసుకుని చాలా బెటరు. ఆపుకోవాలి, ఎందుకంటే కూల్ అయినాక మంచి గాలి ప్లేస్లో పెట్టుకొని ఆపుకోవాలి లారీలు ఎప్పుడైనా, అప్పుడైతేనే ఈజీగా ఉంటాయి. ఆ వెహికల్ అయితే ఇక్కడెక్కడ అంతా అప్పు కాబట్టి మళ్ళీ ఎక్కాలంటే ఇబ్బంది, అందుకని చెప్పి ఆంధ్ర వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏం కాకుండా ఉంటే దేవుడి దయ వల్ల ఈలోపు మిగతా బోల్ట్ కూడా ఇరిగిపోకుండా ఉంటే అతను సేఫ్ అవుతాడు. ఒక్క బోల్టే కాబట్టి సైడ్ ఆపుకొని చూసుకొని మిగతా బోల్ట్ చెక్ చేసుకొని టైట్ వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే వాటికి కూల్ అయ్యే ప్లేస్ కావాలా, ఈ ఏరియాలో కూల్ అవ్వదు. కూల్ అయినా అవి అక్కడ పెట్టడం కుదరదు, ఆ బండి అక్కడ పక్కన ఇక్కడ ఆపుకోవడం కుదరదు. అంతా ఘాట్ రోడ్ లాగా ఉంది. ఇక్కడ కొంచెం అప్పు ఉంటే కొంచెం డౌన్ ఉంటే కొంచెం అప్పు కొంచెం డౌను. ఈసారి అదిగా డబల్ రోడ్డు, ఈ ఏరియాలో డబల్ రోడ్డు సెట్ అవ్వదు. చూద్దాం ఎంత దూరం వెళ్తాడు. వెళ్ళిన దగ్గర నుంచి చూసేద్దాం. ఇప్పుడు తన వెహికల్ చూపిస్తా, చూడండి అదిగా వెహికల్ వెళ్తానే ఉంది చూపించినా కూడా. ఓకే, మనం అయితే వెళ్ళిపోదాం. అతన్ని ఆ లారీ డ్రైవర్ని ఎక్కడో చూసినట్టుంది, ఇంతకుముందు ఎక్కడో పరిచయం ఉన్నట్టు మాట్లాడినట్టే అనిపిస్తుంది అతను ఎవరో పేరు చూస్తే. చూద్దాం ఎక్కడన్నా ఆపి చెక్ చేసుకుంటాడేమో, తనకే మంచిది చెక్ చేసుకుంటే. ఎందుకంటే 8 సంవత్సరాలుగా డ్రైవర్గా చేస్తున్నాను కాబట్టి నాకు ఆ ప్రాబ్లమ్స్ తెలిసి ఎలా ఉంటాయి కదా. కేర్లెస్గా తీసుకుంటే మనం ఇంటికి వెళ్తామే. ఇంకైతే మనం ఇంకా నాగార్జునసాగర్ ఏరియా దాటలేదు. ఈ ఏరియా దాటాలంటే మనం ఫస్ట్ ఈ ఫారెస్ట్ ఏరియా నుంచి బయటపడాలా, అప్పుడే మనం ఈ ఏరియా దాటినట్టు. మనం ఇప్పుడైతే ఒక వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నాం, వాటర్ తాగేసి బయలుదేరుతాం. మనం ఫారెస్ట్ సెక్షన్ దాటి వచ్చేసాక అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది, దాటాక ఈ ఊరు పేరు అర్థం కాలేదు, ఒక 2-3 ఊర్లు దాటి వచ్చేసి ఉంటాం. వాటర్ బ్రేక్ తీసేసుకొని డైరెక్ట్గా కొట్టేద్దాం. ముందుకెళ్ళాక మనకి ఏ ఊరు వస్తుందో మంచి సిటీ చూసి ఫుడ్ టైం అయితే ఫుడ్ తినేసి బయలుదేరదాం. మళ్ళీ ఇంకొక స్టాప్ ఉంటుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం అయితే ఒక చెట్టు కింద వచ్చి ఆగాము. చాలాసేపు తర్వాత మళ్ళీ వాటర్ బ్రేక్ కోసం అయితే ఆపాను. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ వచ్చేసి 88 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి 3-4 వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇంకా లేటే అవ్వచ్చు, 5 ఆ టైం అవ్వచ్చు. ఎందుకంటే వీడియోస్ తీసుకుంటే వెళ్తున్నాము, లేట్ అవుతుంది, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే చూపిస్తూ ఉండండి. సెకండ్ థింగ్ ఏంటంటే మన మొబైల్ మౌంట్ ఒకటికి సెట్ చేయాలి, దానికే ఛార్జింగ్ ఫిట్టింగ్ వస్తుంది, యూఎస్బి కేబుల్, అది పెట్టించాలా. ఎందుకంటే ఈ కొంచెం దూరానికి 100 ఉన్న ఛార్జింగ్ నా మొబైల్ అయితే వీడియో తీసుకుంటూ ఇలా రూట్ మ్యాప్ చూసుకుంటూ, రూట్ మ్యాప్ అయితే అవసరం లేదు మనకి, హైదరాబాద్ వెళ్ళిన దాకా హైదరాబాద్లోనే చూసుకుంటే అని సేఫ్టీగా పెట్టించాను. ఇలా ఛార్జింగ్ ఇప్పుడు వచ్చేసి 30కి అయితే వచ్చేసింది, ఛార్జింగ్ నిలబడలేదు. ఈ మధ్యలో అక్కడ అన్ని మెకానిక్ షాపులు అడుగుతూ వస్తున్నాను. అదేది మల్లపాలెం ఏదో పేరుంది. ఇప్పుడు మనం కరెక్ట్గా ఇక్కడ మాడుగులలో ఉన్నాం. మాడుగుల అంటే ఆంధ్రాలో కూడా గురిజాల పక్కన మాడుగుల ఇంకోటి ఉంది, అది ఇది సేమ్, 2 ఒకే ఊర్ల పేర్లు. చూద్దాం, కాసేపు చూసి వాటర్ బ్రేక్ అయితే తీసుకొని బయలుదేరాం. ఇది బెల్ట్ డ్రైవ్ కాబట్టి కొంచెం బ్రేకులు అవసరమే ఈ స్కూటీలకి. మన బైక్స్కి ఏంటంటే చైన్ డ్రైవ్ కాబట్టి నాన్ స్టాప్ కొట్టిన నో ప్రాబ్లం. బెల్ట్ డ్రైవ్ కాబట్టి హీట్ అవుతాయి.
కొంచెం బ్రేక్ అవసరమే ఈ వెహికల్కి. అయితే కొంచెం బ్రేక్ తీసుకొని స్టార్ట్ అవుదాం. మనం ఇప్పుడు మల్లపాలెం మాల్ ఈ రెండు దాటి ఈ ఊరి పేరు వచ్చేసి యాచారం దాటి కూడా 1 కిలోమీటర్ ఏమి వచ్చామనుకుంటా ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఆగాను. ఎందుకంటే మనకి ఫ్యూలు ఈ మీటర్ సరిగ్గా అర్థం కావట్లేదు, సరిగ్గా పని చేయట్లేదు అనుకుంటుంది ఫ్యూల్ పాయింట్స్. అందుకని చెప్పేసి సేఫ్టీగా ఒక 50 రూపాయలకి పెట్రోల్ కొట్టించి పెట్టుకున్నాను. ఆగిపోయినప్పుడు ఇది పోసుకొని కొంచెం ముందుకు వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే సరిపోద్ది. ఓన్లీ చెకింగ్ అంతే ఎంత వస్తుంది ఏంది మైలేజ్ అని. ఇప్పుడు టైం వచ్చేసి 1:52 అయితే అయింది. మనకి ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడి నుంచి కరెక్ట్గా 60 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం ఏ లైన్లో వెళ్తున్నామంటే వనస్థలిపురం సైడ్ అనుకుంటా. వనస్థలిపురం అయితే కన్ఫామ్గా ఆ పక్క నుంచి సైడ్ అమ్మటికి వెళ్తాము వనస్థలిపురానికి. చూద్దాం ఏ టైంకి వెళ్తాము ఏంటో. ఇంతకుముందు వెళ్ళాను బైక్ మీద వెళ్ళటం, ఇది 4th టైం 5th టైం అనుకుంటా. ఎక్కువ స్కూటీ మీద వెళ్ళాను, ఆ తర్వాత కారు ఇవన్నీ వెళ్ళాను, కానీ స్కూటీ మీద మాత్రం ఇది 4th టైం ఫ్యూల్ కొట్టించుకొని పక్కనైతే ఆపేసాను. మనకు ఆగిపోయినప్పుడు ఫిల్ చేసేసుకున్నాం. ఓకే, అయితే ఇక్కడ నా లంచ్ బ్రేక్ కోసం ఆగుదాం అంత ఇంట్రెస్ట్ లేదు, కాబట్టి టైంకి తినాలి కాబట్టి వాటర్ తినిపిస్తే. ఫస్ట్ మొబైల్లో ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ కోసం అన్నా ఫుడ్ కోసం ఆగి ఛార్జింగ్ పెట్టుకోవాలి ఫోన్. ఓకే, అయితే అక్కడికి వచ్చి ఇబ్రహీంపట్నం దాటి వచ్చి హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం. నుంచి ఆటో వెళ్తుంది కదా, ఆ సైడ్కి వెళ్తే మన లొకేషన్ వెళ్ళే రూట్ అటు. లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ అనుకుంటా ఇది. ఓకే, మనం అయితే ఇప్పుడు ఈ సైడ్ వెళ్ళాలా. ఈ లొకేషన్ అయితే మార్నింగ్ కానీ నైట్ కానీ సాయంత్రం ఈవినింగ్ టైంలో ఓకే, ఇక్కడి నుంచి అయితే మనం వీడియో తీయలేకపోవచ్చు, ఎందుకంటే మనం సిటీలోకి పోయిన కాడి నుంచి ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మ్యాప్ చూసుకోవాలి, అండ్ వీడియో తీయాలంటే చాలా ఇబ్బంది అవుద్ది. అందుకని వీడియో ఆపేసి ఓన్లీ మ్యాప్ చూసుకుంటూ డ్రైవ్ అయితే చేస్తాను. ఇంతకు మించి మనం వీడియో తీయాలంటే కుదిరితే తీస్తా. ఇంకోటి ఏంటంటే మొబైల్ మౌంట్ ఒకటి సెట్ చేపియాలి, దాన్ని కొనుక్కోవడానికి ఎవరైనా రోడ్ల మీద అమ్ముతారేమో చూసి. మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఆ కార్ దగ్గర నుంచి అది కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వెళ్తే ORR అంటే వచ్చిద్ది, అంటే అవుటర్ రింగ్ రోడ్ అయితే వచ్చిద్ది. మన బైకులకు పర్మిషన్ లేదు. ఓకే, అయితే అంటే వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను. సో గైస్, నేనైతే డెస్టినేషన్కి రీచ్ అయిపోయాను. చూడండి నా అవతారం ఎలాగుందో. హెల్మెట్ పెట్టుకొని, నేను చేసిన తప్పు ఏంటంటే ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని అతక్కపోయింది మొత్తం, చండాలం ఉంది చుట్టూ ఫేస్ అంతా. జర్నీ చేసి మీకు ఒక ఇంపార్టెంట్ గెస్ట్ని పరిచయం చేస్తాను. శ్రీకాంత్. ఇప్పుడు ఈసారి కోసమే మనం బైక్ తీసుకొచ్చింది. మొత్తాన్ని ఏలేయాలి హైదరాబాద్ని, ఇవన్నీ స్కూటీ చేసుకొని. శ్రీకాంత్ కొన్న బెనిఫిట్ ఏంటి చెప్పమంటావా? ఏం తెలీదు. స్కూటీ ఎక్కినా మ్యాప్ పెట్టుకున్నా కూడా ఆ డెస్టినేషన్కి వెళ్తాడు, కానీ అది తెలియదు. టైం పట్టిద్ది, కిలోమీటర్ పట్టేదాన్ని దానికి ఒక 10 రౌండ్ ఫిగర్ వేసి 11 కిలోమీటర్లు చేస్తారు. స్కూటీ వేసుకొని మళ్ళీ హైదరాబాద్ మొత్తం తిరిగి వస్తాడు. బాయ్ మాట్లాడు. చాలా రోజులు అయింది కానీ వీడియోలో సిగ్గుపడుతున్నాడు శ్రీకాంత్. ఓకే, అయితే ఇంతతో మన వీడియో ముగిచ్చేస్తున్నాను. నాకైతే మధ్యలో వీడియో తీయాలంటే కన్ఫామ్గా GoPro ఒకటి తీసుకోవాలి, చాలా కష్టంగా ఉంది. సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేయాలంటే ఇబ్బందిగా ఉంది. ట్రాఫిక్ ఇటు నుంచి ఎటు వెహికల్ వస్తుందో అర్థం కావాలి. ఫుల్ టైర్డ్ అయిపోయాను.
ఓకే అయితే సీ యూ అగైన్ అనదర్ వ్లాగ్. బాయ్ బాయ్.